అండి అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. ఈరోజు ప్యాషన్ ఫ్రూట్తో సిరప్ ఎలా తయారు చేసుకోవాలి సమ్మర్ కోసం చూపిస్తున్నాను అనమాట. దీన్ని మనం తెలుగులో కృష్ణఫలం అని అంటారు. అయితే ఈ ప్యాషన్ ఫ్రూట్ పైన ముడుచుకున్నట్టు వస్తుంది అనమాట. అప్పుడు బాగా పండినట్టు. చూసారు కదా, ఆ పల్పు ఇలా ఉంటుంది, లోపల గింజలు పల్పు అనమాట. ఆ గుజ్జు అంతా కూడా ఈ తెల్ల లేరు వెనక ఉంటుంది, అది రాకుండా ఆ గుజ్జు మాత్రమే తీసి మనం వాడుకోవాలి ఈ రెసిపీలో. ఒక 50 పళ్ళు తీసుకున్నానండి నేను. 50 పళ్ళవి గుజ్జు తీసి ఒక బౌల్లో వేసుకోవాలన్నమాట. వేసుకుని చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఒక చిల్లులు గిన్నెలో ఈ పల్పు అంతా వేసి వడగొట్టుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, జ్యూస్ కిందకు దిగుతుంది అదంతా. ఇప్పుడు ఈ పైన ఉండే గింజల్లో కూడా పల్పు అంటుపెట్టుకుని ఉంటుంది అనమాట. దాన్ని అది మనం తీయడం చాలా కష్టం, అందుకని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పల్పుని మిక్సీ జార్లో వేసి ఒక చిన్న గ్లాసుడు వాటర్ అందులో కలిపి ఒక 2 సెకండ్లు తిప్పితే ఆ గుజ్జంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ గింజలు పగలకుండా ఉండాలన్నమాట. ఆ గింజలు కూడా మనకి ఉపయోగకరంగా మనం చేసుకోవచ్చు అనమాట. దాంతో వేరే రెసిపీలో మనం వాడుకోవచ్చు. అందుకని అది వేస్ట్ చేయకుండా నేను 2 సెకండ్లు మాత్రమే గ్రైండ్ చేసి పల్పు అంతా వడగొట్టుకున్నాను. మళ్ళీ ఈ జ్యూస్ కూడా ఒకసారి టీ ఫిల్టర్లో వేసి వడగొట్టుకోవాలి. ఇప్పుడు 2.5 గ్లాసుల జ్యూస్ అయిందనమాట ఇది. ఇప్పుడు దీంట్లో 3 గ్లాసుల షుగర్ నేను వేసుకున్నానండి. సమంగా వేస్తే కొంచెం పులుపు ఎక్కువ అవుతుంది, అందుకని 3 గ్లాసులు వేసుకున్నాను అనమాట. సరిగ్గా సరిపోయింది నాకు. 3 గ్లాసులు ఫుల్గా వేసాను. 2.5 గ్లాసుల జ్యూస్కి 3 గ్లాసులు వేసాను అనమాట. వేసి మీడియం హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఆరెంజ్ కలర్లో భలే, అసలు ఎల్లోయిష్ ఆరెంజ్ అనమాట. ఇది చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి. అందరూ కూడా చిన్న మొక్కను పెంచుకుంటే వాళ్ళ ఇంటికి సరిపోతాయి ఈ కాయలు వస్తే. చక్కగా కంపోస్ట్ వేసి చిన్న కుండీలో పెంచుకుంటే మంచి హెల్దీ ఫ్రూట్ని పెంచుకున్నట్టు అనమాట. ఈ ప్యాషన్ ఫ్రూట్తో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఓన్లీ సిరప్ మాత్రమే చేస్తున్నాను ఈవేళ. తర్వాత వచ్చే వీడియోలో దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవాలనేది నేను మళ్ళీ వీడియోస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక 2 చెంచాల 3 చెంచాలు కానీ పక్కన మనం ఫస్ట్ తీసిన పల్పు ఉంటుంది కదా గింజలతో, అది పక్కన పెట్టుకుని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే ఒక పావు చెంచా సిట్రిక్ యాసిడ్, నిమ్మప్పు కానీ ఒక చిన్న నిమ్మకాయ కానీ పిండి ఇందులో వేసినట్లయితే ఆ సిరప్ క్రిస్టలైజేషన్ కాకుండా నిల్వ ఉంటుంది. 1 ఇయర్ వరకు ఉంటుంది ఇది. ఇందులో ఎటువంటి కెమికల్స్ నేను యూజ్ చేయట్లేదండి, హోమ్ మేడ్ కాబట్టి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి పెట్టినా కూడా హానికరంగా ఉండకూడదు కాబట్టి నేను ఇందులో ఎటువంటివి ప్రిజర్వేటివ్స్ వాడలేదు. ఓ నిమ్మకాయ మాత్రం పిండాను, చిన్న నిమ్మకాయ, అది క్లిప్పింగ్ మిస్ అయింది, అందుకని మీకు చూపించలేదు. ఇది ఒక 20 నిమిషాలు, అంటే మీడియం హై ఫ్లేమ్లో అయితే 15 నిమిషాలు, స్లిమ్లో పెట్టి మరగబెట్టినట్లయితే 20 నిమిషాలు మరిగించి ఒక మంచి గాజు సీసా తీసుకుని వేడిని తట్టుకునే సీసాలను మాత్రమే వేయాలన్నమాట. అది శుభ్రంగా కడిగి ఆరబెట్టి అప్పుడు ఈ సిరప్ని మనం భద్రపరచుకోవాలి. చూసారా, వేడివేడిగా ఉన్నప్పుడే
ఈ సీసాలో పోసి గట్టిగా మూత పెడితే వ్యాక్యూమ్ ఫామ్ అవుతుందన్నమాట. అది మనకి ఎటువంటి సూక్ష్మక్రిములు లోపలికి వెళ్లకుండా మనం బయట కొనే జార్స్ ఉంటాయి కదా, జామ్ బాటిల్స్ అవన్నీ ఉన్నట్టుగానే గట్టిగా మూత బిగుసుకుంటుంది అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఓపెన్ చేసి వాడుకోవచ్చు. సీసా మటుకు చక్కగా కడిగి ఎండబెట్టి అప్పుడు వాడుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ కూడా చేయండి. ఇది మొత్తం సీసా అంతా నిండిపోయిన తర్వాత గట్టిగా మూత పెడితే వ్యాక్యూమ్ ఫామ్ అవుతుందండి. తర్వాత దీన్ని తీసి ఒక 8 గంటలు సెట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఈ వీడియో అందరూ చూసినందుకు ధన్యవాదాలు.